పిఠాపురం వర్మ ఏపీ రాజకీయాల్లో ఈయన ఇటీవలి కాలంలో హాట్ టాపిక్ గా ఉంటున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పిఠాపురం నుంచి పోటీ చేయాలనుకున్నారు. తాను బరిలోకి దిగడం ఖాయమనుకుని ముమ్మరంగా ప్రచారం కూడా నిర్వహించారు. కానీ చివరి నిమిషంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి దిగుతానని చెప్పడంతో ఆయన తప్పుకోవలసి వచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తితో తాను ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసేందుకు రెడీ అవ్వడంతో అధినేత చంద్రబాబు వర్మను బుజ్జగించారు. దీంతో పోటీ నుంచి వర్మ విరమించుకున్నారు. అయితే అందుకు తొలి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తామని వర్మకు హామీ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా గానీ తనకిచ్చిన మాటను అధిష్టానం నిలబెట్టుకోలేదని వర్మ పలుమార్లు అసహనం కూడా వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు వర్మను పిలిపించుకుని త్వరలోనే తనకు న్యాయం చేస్తామని చెప్పడంతో వెనక్కు తగ్గారు. ఇక వర్మ ఏ రోజుకైనా తనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశ పెట్టుకున్నారని చెప్తారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఏపీలో ఖాళీ అవుతాయి. అలా వర్మకు ఏదో నాటికి పెద్దల సభలో కుర్చీ ఖాయమని ఆయన అనుచరులు కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో రకమైన ప్రచారం జరుగుతోంది. వర్మకు ఇక ఎమ్మెల్సీ పదవి దక్కదని, భవిష్యత్తులో కూడా ఆ ఆశలు పెట్టుకోవద్దని పెద్దలు చెప్పారని ప్రచారం జరుగుతోంది. వర్మ కోరుకుంటే ఏదైనా రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవిస్తామని చెబుతున్నారట. ఇప్పుడు మరో విడత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంది. అందువల్ల దానిలో ఒకదాన్ని వర్మకివ్వాలని చూస్తున్నారని అంటున్నారు. అలా కాదనుకుంటే 2026లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ పదవినైనా ఇస్తామని చెబుతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ పదవులు తప్ప ఎమ్మెల్సీ మాత్రం ఇవ్వలేమని తేల్చేశారని అంటున్నారు. తాజాగా పిఠాపురం వర్మను పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిపించి మాట్లాడారు. ఈ భేటీలో మంత్రి నారాయణ కూడా ఉన్నారట. మొత్తానికి వర్మకు త్వరలోనే పదవిస్తామంటూ రకరకాల బుజ్జగింపు మాటలు చెప్పినట్టుగా సమాచారం. ఆ తర్వాత సీఎం చంద్రబాబు కూడా వర్మతో మాట్లాడారట. నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా దెబ్బతినిపోతోందని వర్మ ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం ఎమ్మెల్సీ పదవి తప్ప ఇంకేమైనా అడగాలని సూచించినట్టుగా వినిపిస్తోంది. ఎందుకంటే పిఠాపురాన్ని పవన్ తన సొంత నియోజకవర్గంగా చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారని చెబుతున్నారు. వర్మకు గనుక ఎమ్మెల్సీ పదవిస్తే రెండో అధికార కేంద్రంగా మారడం, వర్గపోరు ఇవన్నీ ఇబ్బందులుగా ఉంటాయి. దాంతో అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగానే వర్మకు ఏదైనా నామినేటెడ్ పదవిచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని వర్మకు చెప్పేసి బంతిని ఆయన కోర్టులోకి నెట్టేశారని అంటున్నారు. వర్మ తనకు ఎమ్మెల్సీ తప్ప ఈ పదవులు కోరుకుంటే ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధమని చెబుతోంది. వాటికి ఓకే చెప్పి సర్దుకుపోవడమా, లేదంటే ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోవడమా అన్నదే ఇప్పుడు చర్చగా జరుగుతోంది. ఏది ఏమైనా ఏపీలో కూటమి బలంగా ఉంది. మరో 4 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. వర్మ పరిస్థితి చూస్తే టీడీపీకి ఆయన వేరే విధేయుడుగా ఉంటూ వస్తున్నారు. దాంతో ఆయన సర్దుకొని పోతారా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక పిఠాపురం వర్మగా గుర్తింపు పొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఆయనకు పొలిటికల్ గా అయితే ఇప్పుడు పెద్దగా కలిసి రావడం లేదని అంటున్నారు. ఏది ఏమైనా 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచిన వర్మకు రాజకీయంగా ఇప్పుడు కొంత ఇబ్బందిగానే ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వర్మ ఏం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. మరి వర్మ హైకమాండ్ చెప్పిన ప్రపోజల్ కు ఓకే అంటారో లేదో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.